హరే కృష్ణ. ఇప్పుడు పాండవులు బ్రాహ్మణోత్తములు అరణ్యవాసంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక మాయ అడ్డుకుంటుంది అనమాట. వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపుతుంది. ఆపి ఏంటని ద్రౌమ్యుడు చూస్తాడు. ఒక రాయి వేస్తాడు. రాయి వేస్తే అక్కడ రాయి వెళ్తుంది కానీ మనిషిని వెళ్ళనీయకుండా ఒక అడ్డుపొరలాగా ఇలా అడ్డుకుంటుంది ఒక మాయ. అదేంటిదా అని ద్రౌమ్యుడు నీళ్లు మంత్రించి చల్లుతాడు. చల్లిన తర్వాత అక్కడ ఒక రాక్షసుడు, కిమ్మిరుడు అనే రాక్షసుడు ప్రత్యక్షం అవుతాడు. ఏంటా అని చూస్తే, ఎందుకు ఇలా మా దారికి అడ్డుకున్నావని ద్రౌమ్యుడు అడుగుతాడు. నేను భీముడిని చంపటానికి వచ్చాను అని చెప్తాడు. ఎందుకు అని అంటే, హిడింబాసుడు అనే రాక్షసుడిని చంపాడు భీముడు. తన యొక్క స్నేహితుడిని నేను తరువాత బకాసురుడిని చంపాడు. బకాసురుడు మా అన్న, నేను తమ్ముడిని. మా అన్నని చంపాడు కాబట్టి నేను భీముడిని చంపడానికి యుద్ధానికి వచ్చానని చెప్తాడనమాట. ఇంకా భీముడికి కిమ్మిరుడు రాక్షసుడికి ఇద్దరికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. భీముడు చంపేస్తాడనమాట రాక్షసుడిని. ఈ అరణ్యవాసంలో భీముడు చాలామంది రాక్షసుల్ని చంపుతాడనమాట. కృష్ణుడు ఎందుకైతే అవతరించారో, భూభార హరణాన్ని తగ్గించడానికి కృష్ణ పరమాత్మ ఎందుకు అవతరించాడో ఆ భారాన్ని తగ్గించడానికి సగం భీముడే రాక్షసుల్ని చాలామందికి సంహరిస్తాడనమాట. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని కలుసుకోవడానికి వస్తాడు. అది వాళ్ళని ఏం చెప్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.